అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతహు. సోదరులారా, సోదరిమణులారా, నేటి యొక్క అంశంలో భాగంగా నేను మీ ముందు మానవ పుట్టుక అనేటటువంటి అంశాన్ని తీసుకొచ్చాను. సృష్టికర్త అయినటువంటి అల్లా మానవుణ్ణి బహు అందమైన వాడిగా మరియు అనేకమైనటువంటి శరీర అవయవాలతో పొందికగా మలిచాడు. మరి సృష్టికర్త అయినటువంటి అల్లా మానవుడి పుట్టిక గురించి తన అంతిమ దైవగ్రంథం ఖురాన్ సూరే అత్తారిఖ్ సూరా నెంబరు 86లో అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఫల్ ఎన్జురుల్ ఇన్సాను మిమ్మ ఖులిఖ మిమ్మా ఇందాఫిక్ యఖ్రుజు మిన్ బైనిస్ సుల్బి వత్తరాయిబ్. అల్లాహ్ సుబ్హానహు తాలా ఈ వాక్యంలో తెలియజేస్తున్నారు, మానవుడు తాను ఎలాంటి పదార్థంతో పుట్టించబడ్డాడో ఆలోచించాలి. వెన్నుముకకు ప్రక్కటి ముకలకు మధ్య నుండి దూకుడుగా వెలువడే ద్రవ పదార్థంతో అతను పుట్టించబడ్డాడు. అలాగే అతన్ని మళ్ళీ బ్రతికించే శక్తి కూడా ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహకు ఉంది అనేటటువంటి విషయాన్ని ఈ వాక్యంలో తెలియజేయటం జరిగింది. అంటే ఒకసారి మానవుడి పుట్టుక గురించి గనక మనము ఆలోచిస్తే, ఎలక్ట్రానిక్ పరిభాషలో మనిషి బ్రహ్మాండమైనటువంటి రోబో అని చెప్పవచ్చు. కానీ మానవుడు ఎంత శక్తివంతమైన రోబో నిర్మించినా ఆ రోబో కన్నా మానవుడే వేల రెట్లు శక్తివంతుడు. మన శరీర అవయవాల్లో కళ్ళు ఎంతో సున్నితమైనవి. రాత్రి వేళ చీకటిలో ఒక కొండ శిఖరం మీద నిలబడి 50 మైళ్ల దూరాన ఉండే మంటను సైతం అవి చూడగలుగుతాయి. వెలుతురు నుంచి చీకట్లోకి వచ్చిన మరుక్షణం మన కళ్ళు కాంతికి సంబంధించి అంతకు ముందు కంటే 10 రెట్ల నిశితత్వాన్ని సంతరించుకుంటాయి. 20 నిమిషాలు మనం అలాగే చీకట్లో ఉంటే 6000 రెట్లు 40 నిమిషాల కంటే 25,000 రెట్లు నిశితత్వాన్ని సంతరించుకుంటాయి. శాస్త్రవేత్తలు ఇటీవల పుట్టుకతో అంధత్వం వచ్చిన వారి కోసం చిన్న సైజు మానిటర్ వీడియో కెమెరాలతో ఒక హెల్మెట్ తయారు చేశారు. ఇంత చేసినా అది పుట్టుగుడ్డికి 2 పిక్సెల్స్ కంటే ఎక్కువ రిజల్యూషన్ ఇవ్వలేకపోయింది. దానివల్ల ముందు నుంచి ఎవరైనా మనిషి నడిచిపోతే ఆ పుట్టిగుడ్డికి ఏదో వస్తువు తన కళ్ళ ముందు నుంచి కదిలిపోతున్నట్లు కనిపించింది. దీన్ని బట్టి ఆ దైవం అల్లాహ్ సుబ్హానహు తాలా మనకు ప్రసాదించినటువంటి సహజ సిద్ధమైన కళ్ళు ఎంత విలువైనవో మనకు అర్థమవుతుంది. సోదరులారా, సోదరిమణులారా, అదే విధంగా ఇతర అవయవాలను గురించి కూడా ఒకసారి మనం ఆలోచించాలి. మన రక్తంలో ఎర్రకణం 4 నెలలు సజీవంగా ఉంటుంది. సజీవంగా ఉండే ఈ 4 నెలల కాలంలో ఎర్రకణం సుమారు 1000 మైళ్ల దూరం ప్రయాణిస్తుంది. ప్రతి మనిషి గంటకు 6 లక్షల మృత చర్మకణాలను విసర్జిస్తాడు. వీటన్నిటినీ సూక్ష్మజీవులు తినేస్తాయి. మనిషి శరీరంలోని ప్రతి చదరపు అంగుళంలో సగటున 3,20,00,000 సూక్ష్మజీవుల చొప్పున మొత్తం శరీరం మీద దాదాపు 100 లక్షల కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయని మనకు అధ్యయనాల ద్వారా తెలుస్తుంది. మానవ మెదడు అద్భుతమైనది. ఇందులో ప్రతి సెకండుకు 1,00,000 రకాల రసాయనిక చర్యలు జరుగుతాయి. మానవుని మెడుల్లా ఆమ్లగేటాలను ఒక రకంగా కంప్యూటర్లోని హార్డ్ డిస్క్ అలాగే ర్యామ్లతో పోల్చవచ్చు. ఇది మానవ మెదడు ఏకకాలంలో 80,60,00,000కు పైగా చిన్న చిన్న సమాచార సంకేతాలు రికార్డు చేసుకోగలుగుతుంది. అయితే ఇందులో 1% సమాచారాన్ని మాత్రమే సేవ్ చేసుకుని మిగతా 99% సమాచారాన్ని పనికిరానిదిగా వదిలేస్తుంది. ఎంత పెద్ద కంప్యూటర్ అయినా మానవ మేధతో సరితూగలేదు. మానవ మేధతో సరితూగే కంప్యూటర్ తయారు చేయాలంటే అది న్యూయార్క్లోని 1250 మీటర్ల ఎత్తుగల ఎంపైర్ బిల్డింగ్ అంత పెద్దగా తయారవుతుందంట. ఇది సాధ్యం కాదు. మానవ శరీర నిర్మాణం దాదాపు 10,000 కోట్ల జీవ కణాల సముదాయంతో జరిగిందని అంచనా. ఇవన్నీ దేవుని ఏకత్వానికి, ఆయన శక్తి సామర్థ్యాలకు నిదర్శనాలని చెప్పి మనకు ఈ నిదర్శనాల ద్వారా మనం గుణపాఠం నేర్చుకోవాలని అల్లాహ్ సుబ్హానహు తాలా దైవ గ్రంథం మానవునికి హితోపదేశం చేస్తుంది. విశ్వసించే వారికి అల్లాహ్ సుబ్హానహు తాలా తెలియజేస్తారు. ఖురాను గ్రంథములో అల్లాహ్ అంటారు,
అల్లా 30వ అధ్యాయంలో తెలియజేస్తున్నారు, ఆయన మిమ్మల్ని మట్టితో సృజించాడు, తర్వాత మీరు ఒక్కసారిగా మానవులైపోయి విస్తరిస్తూ పోయారు. ఆయన సూచనల్లో ఇదొక సూచన. ఆయన మీకోసం మీ జాతి నుండే జీవిత భాగస్వాములను, స్త్రీలను సృజించారు. మరియు ఆయన వారి మధ్య ప్రేమానురాగాలను, దయా దాక్షిణ్యాలను కూడా జనింపజేశాడు. ఇది కూడా ఆయన యొక్క సూచనలోనిదే. అలాగే సృష్టికర్త అయినటువంటి అల్లా తన అంతిమ దైవగ్రంథంలో మరో చోట తెలియజేస్తున్నారు, 16వ అధ్యాయంలో, అల్లా మిమ్మల్ని మీకేమీ తెలియని స్థితిలో మీ తల్లుల గర్భాల నుండి వెలికి తీశాడు. ఆయన మీకు చూడటానికి కళ్ళిచ్చాడు, వినడానికి చెవులిచ్చాడు, ఆలోచించడానికి హృదయాన్నిచ్చాడు. మీరు కృతజ్ఞత చూపుతారనే ఇవన్నీ కూడా ఆయన మీకు ఇచ్చాడు అని ఈ యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. సోదరులారా, సోదరిమణులారా, మరి ఇప్పుడు నేను చదివినటువంటి వాక్యంలో ఇక్కడ 3 అవయవాల గురించి ముఖ్యంగా చెప్పడం జరిగింది. అవి మొదటిది కళ్ళు, 2 చెవులు, 3 హృదయము. మరి ఈ 3 అవయవాల గురించి అంతా ఒక్కానించి చెప్పడానికి అల్లా కారణం ఏమిటి అని గనక మనం ఆలోచిస్తే, ఈ 3 అవయవాలతోనే మనము జ్ఞానాన్ని పొందుతూ ఉంటాము. కళ్ళతో చూసినది, చెవులతో విన్నది, హృదయంతో ఆలోచించింది జ్ఞానముగా మారుతుంది. కాబట్టి అల్లాహ్ సుబ్హానహు తఆలా ఈ యొక్క మానవ శరీరం ఏదైతే ఉందో ఇది మహా అద్భుతంగా తయారు చేశాడు తల్లి గర్భాల్లో. కాబట్టి ఆయన యొక్క కారుణ్యాన్ని మనము ఎంత కృతజ్ఞతలు కారుణ్యానికి తెలుపుకున్నా అది చాలా తక్కువే. కాబట్టి ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ యొక్క సర్వ శక్తిమంతమైనటువంటి సార్వభౌమత్వాన్ని మనము గుర్తించి ఆయన్ను ఆరాధించాలి. ఆయనతో పాటు ఇతరులని మనము సహవర్తులుగా చేయకూడదు. మరి మానవ శరీరము మహా అద్భుతము అనేటటువంటి వాక్యాలు ఖురాన్లో ఇంకా అనేకము ఉన్నాయి. వాటిని మనం చదవాలి, అర్థం చేసుకోవాలి. కాబట్టి సోదరులారా, సోదరిమణులారా, సృష్టికర్త అయినటువంటి అల్లాహ్తో చివరిలో నా యొక్క దుఆ ఏమనగా, ఓ అల్లాహ్, ఈ విషయాలను అయితే మేము తెలియజేసుకున్నాము, ఈ సమస్త విషయాలపై మేము అందరికి కూడా ఆలోచించి ఆచరించి అలాగే ఇతరులకు కూడా తెలియజేసే సద్బుద్ధిని ప్రసాదించు. ఆమీన్. వా ఆఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.